మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచి స్తుతించి ఆరాధించడానికి మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరమును కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మీరందరూ బాగున్నారు కదా? మీ కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి వాతావరణం కాస్త చల్లబడింది అనుకునే సమయంలోనే కరోనా మరి ఒక్కసారి విస్తరిస్తుంది అనేటువంటి మాటను కూడా మనం వింటూ ఉన్నాం. వైజాగ్లోను, కడపలోను, కాకినాడ రకరకాల ఏరియాస్లో ఈ వ్యాధి మరలా వ్యాపిస్తుంది అని విన్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ పాటించండి. మార్కెట్లో రద్దీగా ఉన్న సమయాల్లో మాస్కులు ఇవన్నీ పెట్టుకుని అది మనకు అంటకుండా ఉండడానికి కాస్త దూరం పాటించాలని మనం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు తన కృపలో మరి ఒక్కసారి మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరిచే భాగ్యం మనకి ఇచ్చినందుకు, సజీవుల లెక్కలో మనం ఉన్నందుకు దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ వారము త్రిత్వము తరువాతి మరి 7వ ఆదివారంలోనికి మనం అప్పుడే వచ్చేసి ఉన్నాం. త్రిత్వం తరువాతి 7వ ఆదివారంలోనికి మనం వచ్చేస్తున్నాం. ఈ లేఖనాలు ఈ వారం మనకి ఇవ్వబడినటువంటి లేఖనాలు ఏంటంటే, పాత నిబంధన పాఠ్యభాగంగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 23, 25 వచనాల వరకు, 23వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 8 నుండి 23వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధులైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం మొదలుకొని 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కొద్ది నిమిషములు నీ వాక్యము ధ్యానింపైనటువంటిగా నీ ఆత్మచేత మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని, మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ త్రిత్వం తరువాత 7వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖనములు మనము పరిశీలన చేస్తూ ఉంటున్నప్పుడు నేను ఎంచుకున్న అంశము పరిశుద్ధులైనటువంటి మత్తయి సువార్త పాఠము నుండి నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అక్కడ శిష్యులతో మాట్లాడుతూ మనము ఏ రీతిగా ఉండాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మనము ఎవరికి భయపడాలి అనే విషయాన్ని అక్కడ ఆయన స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకములో మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తే అధికారికి భయపడుతూ ఉంటాం, ఇంట్లో బిడ్డల తల్లిదండ్రులకు భయపడుతూ ఉంటారు. రకరకాల భయాలు కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు ఎవరికి భయపడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే దీనికి ముందుగా ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యజమానుల కొరకు ప్రార్థించండి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించండి అనేటువంటి మాటను కూడా పౌలు తిమోతికి లేఖ రాస్తున్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. వారు మన మీద ప్రభుత్వం చేయడానికి దేవుడి వారికి అధికారం ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ అల్టిమేట్ అత్యధికముగా మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, లేక ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు
సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీవు ఉండకూడదు. మనం ఎవరికి స్తుతులు చెల్లించాలి, ఎవరికి అర్పణలు అర్పించాలి, ఎవరి నామాన్ని కనపరచాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవత దేవుణ్ణి. దేవుడు కోరుకున్నది కూడా అదే. ఆయనకు నమస్కరించాలి, ఆయన నామాన్ని కనపరచాలి, ఆయనను ప్రకటించాలి. ఈ లోకంలో మనము ఆయన కొరకు జీవించాలి. ఇది ఆయన చెప్తున్నటువంటి మాట. ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన నామాన్ని ప్రకటించాలి. మనందరికీ తెలిసిందే కదా, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరితో మాట్లాడేటువంటి మాట గ్రేట్ కమాండ్మెంట్, ఆజ్ఞ మనందరికీ తెలుసు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త ఏ సువార్త? రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త. మానవుల కొరకు మోక్ష మార్గము చూపించినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రకటించాలి. నశించిన ఆత్మల పట్ల భారము కలిగి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోకుండా మరణిస్తే వారు ఆత్మలు ఎక్కడికి వెళుతాయనే విషయాన్ని మనము ప్రకటించాలి. రక్షణ లేకుండానే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి యేసుక్రీస్తుని లోకానికి పరిచయం చేయవలసినటువంటి బాధ్యత, ప్రకటించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం ఆయనకు భయపడుతూ ఆయనను అనేకులకు పరిచయం చేయాలి. ఎందుకంటే ఆయన రక్షకుడు, పోషకుడు, విమోచకుడు, సృష్టికర్త. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి, నిన్ను నన్ను విమోచించడానికి, చీకటిలో ఉన్నటువంటి మనలను వెలుగులోనికి తీసుకుని వెళ్ళి ఆయన ఉన్నటువంటి స్థానంలోనికి నిన్ను నన్ను నడిపించడానికి, మోక్ష మార్గానికి మార్గము చూపి తన రక్తము ద్వారా నిన్ను నన్ను కూడా కడిగి శుద్ధి చేసి కొని నిత్యరాజ్యమునకు వారసులుగా చేశాడు. కాబట్టి మనము ఆయనకు భయపడి జీవించాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరికి భయపడాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఈ పరిశుద్ధులైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా జ్ఞాపకం చేస్తూ 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కులి భయపడడి. ఆత్మను దేహమును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, 2 పిచ్చుకలు కాసులకు అమ్మబడినది కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మీరు అనేకమైన వారికంటే శ్రేష్ఠులు. దేవుడు తన రూపములో ఆయన మనలను సృజించాడు, మానవులను మాత్రమే సృజించాడు, తన పోలికన చెప్పిన. కాబట్టి మనము అన్నిటికంటే అందరికంటే ప్రాముఖ్యమైన వారము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, ఆయన ఉన్న స్థలంలో మనం వెళ్ళాలి అంటే ఆయనకు ఇష్టలుగా జీవించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి, ఆయనకు మాత్రమే భయపడాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి. క్రీస్తు కొరకు రక్షణ పొందినటువంటి నీవు నేను కూడా క్రీస్తు కొరకు జీవించాలి. పౌలు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నాకు ఏమైతే లాభసాధకమైనవో అవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. క్రీస్తు యేసునకు పిలుపునకు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపునకు కలిగినటువంటి బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెట్టుచూ ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనము సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము లెక్క అప్పగించవలసి ఉన్నది. ఆయన మనకు అప్పగించబడినటువంటి పనిలో నీవు నేను కూడా
అలసట లేకుండా పని చేయాలి. ప్రకటన గ్రంథాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు మొదటి 7 సంఘాలకు ఆయన లేఖ రాస్తూ మొదటి 4 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రతి సంఘంలో ఉన్నటువంటి బలమును బలహీనతను కూడా చూపించాడు. ఆ సంఘాలు సరిచేసుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. వారి ఉన్నటువంటి బలాన్ని అప్రిషియేట్ చేస్తూ బలహీనతను కూడా గుర్తు చేశాడు. అలాగే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనము జ్ఞాపకం చేసుకొని వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవునికి మనము ఇష్టలుగా జీవించాలి అనేది ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యము ఎటువంటిది అంటే, దేవుని వాక్యము ఎలాంటిది అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఇదే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను విభజించినట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది అనేటువంటి మాటను జ్ఞాపకం చేసి, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచు ఉన్న దేవుని మనకి మహిమ కలుగును కాక. ఇప్పుడు మనము ఎవరికి లెక్క అప్పగించాలి, లేక ఎవరికి భయపడాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని వాక్యము ఎలాంటిదంటే ప్రాణాత్మ దేహములను కీళ్లను మరి అన్నిటినీ కూడా లోపలోనికి చుట్టుకు వెళ్ళేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. కాబట్టి దేవుని వాక్యమునకు లేక దేవుని మాటకు దేవునికి మనము విధేయత చూపాలి, భయపడాలి అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తారు. యెహోవా యందు భయము ధైర్యము పుట్టించును. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపుతూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అబ్రహామును శోధించినప్పుడు ఇందువల్ల నీవు నాకు భయపడదు అని నేను ఎరుగుదును అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన కుమారునికి బలి అర్పించబడినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీవు ఈ కార్యం చేయడం ద్వారా నీవు నాకు విధేయుడుగా ఉన్నావు అనే విషయాన్ని నేను ఎరిగి ఉన్నాను అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనము ఎవరికి భయపడాలంటే సృష్టికర్తకు భయపడాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే నిన్ను నన్ను విడిపించేవాడు, నరకములో నుండి మనల్ని తప్పించి నిత్యరాజ్యమునకు వారసులుగా చేయవాడు. ఒకప్పుడు చీకటి నుండి మనల్ని వెలుగులో నడిపించినటువంటి వాడు. ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి రాయబడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ కోవలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు చీకటిలో ఉన్నవారిని, బందీగృహంలో ఉన్నవారిని విడిపించుటకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. గుడ్డివాని కన్నులు తెరిపించుటకును అనేటువంటి మాట, మోగవాని నోరు మాట్లాడడానికి ఆయనను పంపించి ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం భయపడాలి. యేసుక్రీస్తు వారు సిలువేయబడుతున్నటువంటి సందర్భంలో 2 దొంగల మధ్యలో ఆయన ఉంటూ ఉన్నప్పుడు ఆ దొంగల సంభాషణ, ఇది మనకు తగినదే, నువ్వు ఆయనకు భయపడరా బాబు అని ఆ దొంగతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ రాజ్యం వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడి భయపడ్డాడు. దేవుడు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఆయనకు అందరికీ అవకాశం ఇస్తూ ఉంటాడు. టు టర్న్ టువర్డ్స్ గాడ్, దేని వైపు తిరగడానికి ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తూనే ఉంటూ ఉంటాడు. ఛాన్సెస్ ఇస్తూనే ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె నా వైపు తిరుగుతారు అని. పాత నిబంధన కాలంలో కూడా అదే,
నేను మిమ్మల్ని విమోచిస్తూ ఉంటాను, నడిపిస్తూ ఉంటాను. ఇక మీదట మీరు నేను విమోచకుడిని అని మీరు నన్ను తెలుసుకుంటారు అనేటువంటి మాట. బందీగృహాల్లో నుండి, చెరలో నుండి నేను మిమ్మల్ని విడిపించబోతూ ఉన్నాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయనకు మనం భయపడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తులైనటువంటి ఈ పౌలు గారు ఇక్కడ సువార్త ప్రకటన చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, అనేక ప్రాంతాలు తిరిగిన ఏథెన్స్ ప్రాంతంలో ఆయా ప్రాంతాల్లో ఆయన సువార్త చేస్తూ ఉంటున్నప్పుడు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ పత్రికా పాఠ్యభాగము అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయాన్ని ఒక్కసారి మనము చూస్తూ ఉంటున్నప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయములో ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఈ భూప్రపంచం అంతా కూడా ఆయన 3 పర్యాయాలు తిరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ లుస్త్రలో అనేటువంటి ప్రాంతములో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. బలహీనుడు ఉన్నటువంటి వ్యక్తిని చూసినప్పుడు అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడనేటువంటి విషయాన్ని గుర్తెరిగిన వాడే అతనితో మాట్లాడడం, అతనిని స్వస్థపరచడం అన్నీ చూస్తూ ఉన్నాం. అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నడవమని చెప్పగా బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఈ విషయం అంతా జనసమూహం అంతా కూడా చూస్తారు. ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు అవ్వచ్చు, పేతురు అవ్వచ్చు, యోహాను అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దేవునికి భయపడి పరిచర్య చేశారు. సృష్టికర్త కొరకు పరిచర్య చేశారు. ఏ ఆజ్ఞకైతే వారు విధేయతలయ్యారో, ఎవరి మాటకైతే వారు విధేయత చూపారో దాని కొరకు వారు జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు పరిచర్యలో సూచక్రియలు కూడా చాలా గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్న యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి యేసు నామములోనే వీళ్ళందరూ కార్యాలు చేశారు. అక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ జనసమూహం అంతా కూడా ఆయన గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి దేవతలే భూమి మీద దిగి వచ్చేసి మానవ శరీరాకారంలో ఉన్నారని చెప్పేసి దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను వీళ్ళు ఏం చేశారంటే ఈ అపోస్తులైనటువంటి పౌలు గారికి ఇచ్చేస్తారు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బిగ్గరగా వాళ్ళందరూ గంతులు వేసి పౌలు చేసిన దాన్ని చూసి లోకంలోని భాషలో ఉన్నటువంటి స్థానిక భాషలో దేవదూతలు మనుష్య రూపంలోకి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకును ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినటువంటి అతనికి హెర్మే అనియు పేరు పెట్టేస్తారు. అప్పటికి ఇంకా ఈ బర్నబా ఈ పౌలు గారు వేరుపడలేదు కాబట్టి వారిద్దరు కలిసి పరిచర్య చేస్తారు. బర్నబా కూడా ఎంతో ధైర్యముగా దేవుని కొరకు జీవించినట్టు వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఇలా ఆలోచన చేస్తూ ఉంటే వెంటనే వారు వీళ్ళిద్దరిని కూడా దేవదూతలు లేక దేవుళ్ళుగా అనేటువంటి మాటను దేవదూతలు వచ్చేసారు, మన కార్యాలు చేసేస్తూ ఉన్నారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వారికి బలులు అర్పించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయాన్ని సువార్తకి అవకాశముగా మలుచుకున్నటువంటి ఈ పౌలు గారు వారిని ఎంతగానో నివారించే ప్రయత్నం చేసి మీరు మాకు భయపడడం కాదు, మేమును కూడా మీ వంటి వ్యక్తులమే, కాబట్టి మీరు మా పాదాలు పట్టుకోవడం కాదు కానీ సృష్టికర్త వైపు మీరు తిరగాలి, రక్షకుడైనటువంటి దేవుని వైపు మీరు తిరగాలి అని వారికి సువార్తను ప్రకటించాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మేము కూడా మీ వంటి స్వభావం కలిగినటువంటి వారమే, నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృజించినటువంటి జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఎవరి వైపు తిరగాలంటే ఆకాశమునకును దేవునికిని సముద్రమును అందులో నుండి జీవజాలను జీవరాశులను సృష్టించినటువంటి దేవుని వైపు తిరగాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ వ్యర్థమైనటువంటి ఈ పనికి మాలినటువంటి కార్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి సృష్టికర్త వైపు మీరు తిరగాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ
ఆయన ఎవరో ఏమై ఉన్నారో ఆయన ఏం చేశారనే విషయాలన్నీ కూడా అక్కడ వారికి చెప్పడం, లుస్త్రాలో ఉన్నటువంటి ఆ వ్యక్తులందరికీ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా మరి వారు భక్తి పారవశ్యంలో ఉన్నారు, కానీ ఎవరికి అంటే ఎవరు పడితే వాళ్ళని చేసేస్తూ ఉన్నారు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తును పరిచయం చేసినటువంటి ఈ పౌలు గారిని వారందరూ కూడా ఒకప్పుడు అయ్యో వీరికి గొప్ప పూజలు చేయాలన్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఎంతగానో వారిని స్తుతించే స్థితికి వెళ్ళిపోయారు. కానీ వీరు ఎప్పుడైతే సువార్తను ప్రకటించారో వీళ్ళు దేవుళ్ళు కాదు, వీళ్ళ మానవులు అనేటువంటి మాటను ఆలోచన చేస్తూ వారినే కొట్టి చంపే ప్రయత్నం చేశారు, వారిని బయటికి పంపించేశారు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించేటప్పుడు లోకములో మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ యేసుక్రీస్తు లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకాన్ని జయించానటువంటి మాట, జయించు అని నాతో కూడా పరలోకమందు నేను నాతో కూడా కూర్చుని వెళతాను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాను. స్తంభం వలె ఒక పిల్లర్ వల్ల నేను చేయబోతూ ఉన్నాను. జయించు అనేటువంటి మాటను 7 సంఘాలకు కూడా ఆయన వాడాడు. అంటే మనం ఎలా ఉండాలంటే జయించేవారుగా ఉండాలి, ఆత్మలను జయించేవారుగా ఉండాలి, శాతాలను జయించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం పడిపోకుండా యేసు వైపు చూస్తూ మనం పడిపోకుండా క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పేతురు గారు కూడా మొట్టమొదటి ప్రసంగం ఆయన చేసినప్పుడు కూడా ఆయన కూడా ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడ ఉన్నారా అని అనుకునేంతగా వారు ప్రసంగాలు చేశారు. అయ్యో వీరు విద్య లేని పాములను వారు ఎరిగేలా చేశారు, దేవుడు వారిని అలా వాడుకున్నాడు, మేము మీ మాట వినాలా దేవుని మాట వినాలా అనేటువంటి మాటను కూడా ఈ పేతురు గారు మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు కొరకు జీవించేవారిగా ఉండాలి, క్రీస్తును ప్రకటించేవారిగా ఉండాలి అని ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎవరికి భయపడాలి? సృష్టికర్తకు. ప్రాణాత్మ దేహములను ఆయన చంపేవానికి, నరకంలో పడేసేవానికి మనం భయపడాలి, కానీ ఈ లోకము కొరకు మనం భయపడవద్దు. ఈ లోకము క్షయమైపోయేది, అక్షయమైనటువంటి కిరీటం కొరకు మనము ప్రయాసపడాలి. పౌలు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరినీ బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు మనము జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు ఎన్నో శ్రమలు పడితేనే కానీ శిష్యులు మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉంటేనే కానీ మనము జయించలేము. అనేక శ్రమలను అనుభవించిన మనము దేవుని రాజ్యములో ప్రవేశించదమని వారిని హెచ్చరించెను. శ్రమలు అనేవి మనకి అనుకోకుండానే వచ్చేస్తూ ఉంటాయి. కావాలని మనం శ్రమ పెట్టుకోక్కర్లేదు, కానీ క్రీస్తు కొరకు జీవిస్తూ ఉంటున్నప్పుడు శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే శ్రమలో కూడా తప్పించుకునే ఉపాయాన్ని దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి మనము ఆయన కొరకు జీవించాలి. అనేక మంది శిష్యులు ఆయన కొరకు జీవించారు, అనేక మంది భక్తులు ఆయన కొరకు జీవించారు, అనేక మంది హతసాక్షులుగా మరణించారు, అనేక మంది దేవుని యొక్క సువార్తలో వారు ప్రాణాలు కోల్పోయారు. వారందరి జీవితాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు వారికి అప్పగించినటువంటి బాధ్యతను వారు గుర్తెరిగిన వారే వారు పనిచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి నీవు నేను కూడా మనము దేవునికి భయపడేవారిగా ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి, దేవుని ప్రకటించేవారిగా ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఎవరికి భయపడాలి అంటే సృష్టికర్తకు భయపడాలి. అలాంటి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మనలను కూడా ఆశీర్వదించడానికి, తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడబడడానికి, నీవు దేవుని చేతిలో బలమైన పాత్రగా, రాజకీయ మకుటముగా, భూషణ కిరీటముగా నీవు వాడబడాలి. అంటే
క్రీస్తు కొరకు నీవు జీవించే వ్యక్తిగా, ఆయనకు భయపడేవారిగా మనము చూడాలి, ఉండాలి. అలాంటి భక్తి కలిగి, భయము కలిగి జీవించేటువంటి వారందరినీ కూడా దేవుడు విడిచిపెట్టడు, వాడుకుంటాడు. నిన్ను వాడుకుంటాడు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. నీ ద్వారా నీవు ఉన్నటువంటి ప్రాంతంలో నిన్ను ఒక మూల స్తంభం వలె, ఒక జ్యోతి వలె, ఒక వెలుగు వలె ఆయన నేను వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ అంత్య దినాలలో మరి ఎవరో ఒకరు ఏదో రీతిగా శోధించబడుతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కానీ వాక్యమనే ఖడ్గమును మనము పట్టుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ వాక్యమును మనము నెమరు వేసుకుంటూ ఉంటున్నప్పుడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కాబట్టి తిరిగి మరలా దేవునిలో స్ట్రెంథన్ అవ్వడానికి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని ఏ రీతిగా పౌలు తిమోతిని బలపరిచాడో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను కూడా బలపరిచి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు వాడబడాలని కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ నామాన్ని కనపరిచి ప్రకటించే భాగ్యము, నీవు మాతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మేము తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు, ఉద్యోగముల కొరకు, గర్భఫలము కొరకు, నూతన గృహాల కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డలందరినీ తగిన సమయమందు మీరు హెచ్చించి వారి ఒడిలో ఆశీర్వాదము, జల్లులతో, మేలులతో తృప్తిపరచమని, నిత్యరాజ్యమునకు వారసులుగా చేయమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమేన్.